దేశంలో అడుగుపెట్టిన వెంటనే హసీనాను అరెస్ట్ చేస్తాం. బంగ్లాదేశ్ మంత్రి హెచ్చరిక. డిసెంబర్లో స్వదేశానికి వెళ్తానన్న హసీనా కోర్టులో లొంగే అవకాశం ఉండకపోవచ్చన్న ఆ దేశ మంత్రి. ఆల్రెడీ ఒక ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది కాబట్టి కోర్టులో లొంగిపోయే అవకాశం ఉండకపోవచ్చని ఆ దేశ మంత్రి చెప్తున్నారు. హసీనా పాస్పోర్ట్ ఇప్పటికే రద్దు. ఆ తాత్కాలిక ప్రభుత్వం ఉన్నదో ఆ తాత్కాలిక ప్రభుత్వం హసీనా పాస్పోర్ట్ ని కూడా రద్దు చేసింది. మరి పాస్పోర్ట్ లేకుండా ఎట్టా ఎంటర్ అవుతుందన్న ప్రశ్నను కూడా జర్నలిస్ట్ అడిగితే ఆ మంత్రి ఏమన్నాడంటే, బంగ్లాదేశ్ మంత్రి, ఇక అది ఆమె చాయిస్, అది వస్తే మాత్రం అరెస్ట్ చేస్తాం, ఆ చట్టం ప్రకారం ఎట్లాంటి శిక్ష విధించాలో అట్లాంటి శిక్ష విధిస్తుంది ప్రభుత్వం అయినా కోర్టులైనా అని చెప్పడం జరిగింది. 2025లో మరణశిక్ష విధించిన ట్రిబ్యునల్ స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని వెల్లడించింది. దేశంలో అడుగుపెట్టిన క్షణమే ఆమెను అరెస్ట్ చేస్తామని ఆ దేశ న్యాయశాఖ మంత్రి ఎం అసాద్ జమాన్ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని పేర్కొన్నారు. ఇప్పుడు షేక్ హసీనా ఎందుకు వెళ్ళాలనుకుంటుందంటే అక్కడ దేశ ప్రజలు షేక్ హసీనా మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ తండ్రి ఫాదర్ ఆఫ్ ది బంగ్లాదేశ్. ఆ దేశానికి స్వతంత్రం రావడంలా అతను ఎంత ముఖ్యమైన పాత్ర పోషించిండో మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని కూడా కొంతమంది బంగ్లాదేశ్ జాతీయ విద్రోహ శక్తులు అసాసినేట్ చేస్తే ఆ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వెళ్ళి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు షేక్ హసీనా. కొన్ని దశాబ్దాల పాటు రూల్ చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది విద్రోహ శక్తులు, ఈ షేక్ హసీనా అనే వ్యక్తి మాజీ ప్రధాని దేశానికి, మన దేశంతో సత్సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు ఉన్న ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం ఉన్నదో పాకిస్తాన్కి, అరబ్ దేశాలకి వంతుపాడే దేశం అన్నమాట ఆ ప్రభుత్వాలు అన్నమాట. ఫ్రాన్స్ కు చెందిన వార్తా సంస్థ ఏఎఫ్పికి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్లోగా స్వదేశానికి తిరిగి వెళ్తానని చెప్పారు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, హత్య కూడా చేయవచ్చని తెలుసునని, అయినా ప్రజలు పిలుస్తున్నందున తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇది ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం. ఎందుకనంటే ఇప్పుడు ప్రాణాలనే శాశ్వతం కాదు. ప్రజలు కోరుకున్నప్పుడు, ప్రజలు ఆహ్వానిస్తున్నప్పుడు తప్పక పోవాల్సింది. ఇప్పుడు అరెస్ట్ చేస్తారనో సంపుతారనో భయపడి ఉంటే లీడర్ లెక్క ఎమర్జ్ గారు. చావుకు భయపడేటోడు అసలు లీడరే కాడు. కాబట్టి ఈరోజు షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం అయితే మంచిదే. మరి ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తెలియదులే, కానీ చాలా స్పష్టంగా తిరిగి మళ్ళీ దేశానికి వెళ్తా అని చెప్పడం తనకి దేశం పట్ల ఉన్న ప్రేమాభిమానాలని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. గత నెలలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా బంగ్లాదేశ్కు వెళ్తానని చెప్పారు. సో అది గ్రేట్నెస్. ఎన్డీటీవీకి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలోనే ఒక రహస్య ప్రదేశంలా ఉంటున్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన న్యాయశాఖ మంత్రి మరణశిక్ష పడిన వ్యక్తిగా హసీనాకు కోర్టులో నేరుగా లొంగిపోయే అవకాశం కూడా దక్కకపోవచ్చని అన్నారు. ఆమె బంగ్లాదేశ్ పౌరురాలిగా స్వదేశానికి వచ్చే హక్కు ఉన్నా దేశంలోని ప్రవేశించే వెంటనే చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇది అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్న కొన్ని మానవ ఏదైతే హ్యూమన్ రైట్ ఏజెన్సీలు, హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో అవి కూడా వ్యతిరేకిస్తున్నాయి. అరెస్ట్ చేయకూడదు, అట్లా ఏమైనా చట్టపరమైన చర్యలు ఉంటే చేయండి, కానీ అంతేగాని ఈ ప్రజాస్వామ్య దేశాలల్లో పైగా అమెరికా అసిస్టెన్స్ పొందుతూ, ప్రజాస్వామ్య దేశాల నుంచి అసిస్టెన్స్ పొందుతూ ఈరోజు ప్రతిపక్ష నాయకులని, ఇంతకుముందు మాజీ ప్రధానిని మరణశిక్షలు విధించడం, జైల్లో వేయడం అనేది కరెక్ట్ చర్య కాదు. అవి మానవతావాదానికి వ్యతిరేకమని ఈరోజు మానవతా సంఘాలు చెప్తున్నాయి. మధ్యంతర ప్రభుత్వం ఇప్పటికే షేక్ హసీనా పాస్పోర్ట్ను రద్దు చేసింది. అలాంటప్పుడు ఆమె ఎలా వస్తారన్న ప్రశ్నకు అది ఆమె సమస్య అని మంత్రి వ్యాఖ్యానించారు. పాస్పోర్ట్ను రద్దు చేస్తే మరి ఎలా వెళ్తారన్నది, ఒక పౌరురాలుగా వెళ్ళే హక్కు ఉంటుందా కాదా ఉండదా అనేది మరి ఆ లీగల్ ఎక్స్పర్టైజ్, ఆ లీగల్ ఆ న్యాయ వ్యవస్థలు ఎట్లా ఉండదు అనేది దాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆమె ఎలాంటి మార్గంలో దేశంలోకి వచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. 2024లో విద్యార్థుల ఉద్యమం తర్వాత హసీనా ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ 2024 విద్యార్థుల ఉద్యమంలో డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయినాయి అన్న ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకనంటే అమెరికాకి సంబంధించిన కొంతమంది ట్రావెలర్స్ ముసుగులో ఉన్న ఇంటెలిజెన్సీ ఆఫీసర్లు ఆ దేశంలోకి పోయి
అక్కడ కొన్ని గ్రూపులలో విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళకు మిలిటరీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి, మిలిటరీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి హసీనాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ఆమె భారత్లో రహస్య ప్రాంతంలో ఉంటున్నారు. 2025లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. మరి కొంతమంది ఆ ఉద్యమం కారణంగా ఆ ఫైరింగ్లో కొంతమంది చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష కూడా విధించడం మనం చూస్తున్నాం. మరి ఆ నిర్ణయం తీసుకుంటారా? ఇంతకుముందు ఆ దేశానికి స్వతంత్రం వచ్చిందంటేనే వాళ్ళ తండ్రి వల్ల. కృతజ్ఞత భావంతో సార్క్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా హసీనా తండ్రి చాలా కీలక పాత్ర పోషించారు. సో బంగ్లాదేశ్ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర చాలా కీలకమైనది. అట్లాంటి వ్యక్తులను కూడా ఈరోజు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అక్కడ తాత్కాలికంగా ఉన్న ప్రభుత్వం చేస్తుందనంటే ఒకసారి మనం ఆలోచించాం. అయితే ఈ తీర్పును హసీనా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. మరోవైపు ఈ విచారణలో న్యాయపరమైన లోపాలున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా విమర్శించాయి. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ తన తీర్పును ఇచ్చేటప్పుడు అసలు ఆ వర్షన్ వినలేదు. ఆ వర్షన్ వినకుండా వాళ్ళే నిర్ణయం తీసుకొని మరణశిక్ష విధించడం అనేది సరైన పద్ధతి కాదని ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా విమర్శిస్తున్నాయి. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ప్రస్తుతం పరిశీలనలో ఉందని భారత్ తెలిపింది. ఇప్పుడు పరిశీలన చేస్తున్నామని కూడా భారతదేశం తెలిపినట్టు, మన ప్రభుత్వం తెలిపినట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది.